దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దేవుని కృప, కనికరాన్ని, దయను మనకిచ్చాడు. చూడండి, దేవుని ప్రేమ ఎంత విస్తరించి ఉందంటే మన మీద, ఆయన నిత్యత్వంలోని మనల్ని కలపాలని ఆశతో ఉన్నాడు. వాగ్దానము చేసిన దేశానికి నడిపించాలని ఆశతో ఉన్నాడు. కృప ఎంబడి కృప ఇవ్వాలని ఆశతో ఉన్నాడు. ఇంత చేసిన మనము శరీరం వైపే చూస్తే కష్టం. ఎందుకంటే ఆత్మ శరీరమునకు విరోధంగా ఉంది. అందుకే శరీరము ఏదేమో సంబంధి, ఆత్మేమో యాకోబు సంబంధి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమించి మనల్ని కృపలో భద్రపరిచి ఉన్నాడు. చూడండి, మనకి 34వ అధ్యాయంలో కీర్తనలో చూస్తే 10వ వచనం అనుకుంటా, దేవుడు దూతల్ని మన చుట్టూ ఉంచాడంట. లోకమేమో శరీర కార్యాలు అంతా కూడా పాపముతో నిండిపోయి ఉన్నప్పుడు, పరలోకం అంతా కూడా భూలోకం వైపు చూస్తున్నారు. ఎక్కడ రక్షించబడుతున్నారు? రక్షణ ఉత్తర భారతదేశంలో ఆగిపోయింది, దక్షిణ భారతదేశంలో ఆగిపోయింది. అలా భారము, చింత ఎవరికైనా ఉందేమో అని దేవుడు చూస్తున్నాడు. అలా చూస్తున్న సమయంలో సంఖ్యాకాండము 20వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, యెహోవాకు మొరపెట్టగా దూతను రప్పించి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించను. దేవుడికి, యెహోవాకి మొరపెట్టినప్పుడు ప్రార్థన విన్న దేవుడు బలిపీఠం నుంచి ఆ ప్రార్థన ధూప దైవ నైవేద్యములు పైకి లెగిసి దేవుడి దగ్గర నుంచి ఒక దూత వచ్చి ఐగుప్తులో నుంచి మనల్ని రప్పించాడంట. ఎక్కడికి? కనాను దేశానికి, వాగ్దాన దేశానికి నడిపించాడు. ఇక్కడ ఎవరు ఆ వ్యక్తి అంటే మోషే ఐగుప్తులో ఒక మనిషిని చంపేశాడు, పాతి పెట్టేశాడు, చూడలేదనుకున్నాడు. కానీ తన యొక్క 40 సంవత్సరాలు ఫరో కుమార్తెకి ఆ హోదా చూడాలి, రాజు అనిపించుకోవలసిన విద్యలన్నీ, సకల విద్యలు నేర్చుకున్నాడు. కానీ ఆ 40 సంవత్సరాలు ఎంత వైభోగంగా పెరిగాడంటే, ఎంత సుకుమారంగా పెరిగాడంటే, ఇక్కడ తల్లి ఏమో ఓ పక్కన మనం బాలిసలమ్మ, మనం ఇలాగమ్మా అని చెప్తున్నప్పుడు, ఫరో కుమార్తెకి కుమారుడిగా పెరిగి రాజు అనిపించుకోవలసిన వాడు ఒక మనిషిని చంపగానే పశ్చాత్తాపం పడి ఈ లోక భోగాల్ని అన్ని విడిచిపెట్టి క్రీస్తు యొక్క నింద విషయంలో పశ్చాత్తాపడి తాను చేసిన పవిత్రమైన పని ఏంటంటే 40 సంవత్సరాలు అలా వెయిట్ చేస్తూ ఉండిపోయాడు. ఏ గర్లు కాయటం, ఒంటరితనం, ఉద్యోగం. అలా ఉన్నప్పుడు నిరాశ ఆయన్ని చోటు చేసుకుంది. పొదలో అగ్ని మండుతుంది,
మోషే మోషే అని పిలుస్తున్నప్పుడు మోషే పలకడే. అగ్ని మండుతుంది కానీ ఆ పొద కాలిపోతలేదు. కానీ అక్కడ దేవుడి వాక్యం ఏమి చెప్తుందంటే, మోషేకి బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదు. నోటి మాంద్యం వాడు అయిపోయాడు. అలా నోటి మాంద్యం గలవాడైపోయి తన యొక్క జీవితంలో తప్పు మీద తప్పు చేతం పట్టాడు. ఇదే సంఖ్యాకాండం 20 అధ్యాయంలో చూస్తే మిర్యాముకు ఏం జరిగిందో మనకు తెలుసు. మిర్యాము మోషే చెల్లెలు, అహరోను మోషే అన్నగారు. వీళ్ళు కుష్ఠరోగి వచ్చేసింది, కానీ అక్కడ బండతో మాట్లాడమంటే బండను కొట్టేశాడు. కోపం. మిర్యాముకి ఏం చేశాడో దేవుడు తెలుసు, కానీ ఆ భయంని భక్తిని ప్రదర్శించలేదు. బుద్ధి వచ్చిందా? రాలేదు. బండతో మాట్లాడమంటే బండను కొట్టేశాడు. సరే, ఈ దూత ఐగుప్తులోంచి మోషేగా 2 లక్షల మందిని కనాను దేశానికి నడిపించింది. ఎక్కడ? ఏసేపు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు యాకోబు తన అన్నతో మాట్లాడి, ఎదోము వంశముతో కలిగిన తన అన్నతో మాట్లాడుతా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. యాకోబు ఏశావు ఒకటయ్యారు. అలాగా వీళ్ళు బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. కోపని వాగ్దానం దేశానికి వెళ్ళలేకపోయాడు. ఇలా వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటంటే, మోషే దేవుణ్ణి ఆశ్రయించకుండా కోపాన్ని ప్రదర్శించటం చాలా కఠినమైన పని. ఈరోజు సేవకుల్లో చాలా మంది కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకు ఈ కోపాన్ని ప్రదర్శించాలి? కోపము దేవుని నీతి నెరవేర్చదు. ఒక సంస్థ కావచ్చు, నోహోవు కావచ్చు, మోషే కావచ్చు, అబ్రహాము కావచ్చు, యాకోబు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక విజన్లో తన కుమారుడు యేసుక్రీస్తుని చూశాడు. తన పాలేరు ఏం చేస్తున్నారు? ఎవరు పాలేరు? అదేనండి, అబ్రహాము పాలేరు, మోషే పెద్ద పాలేరు, నోహోవు ఒక పాలేరు. వీళ్ళందరూ చేసింది యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిలో ఉండి, అబ్రీల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం కూడా చూపించాలి. ఎందుకంటే వాక్యానుసారంగా మాట్లాడుతున్నానా, అది దోవలు తప్పేసానా అని తెలియాలి కదా. ఇప్పుడు సంస్థ ఒక ఫౌండర్, వారి అబ్బాయికి పని వాళ్ళందరూ తెలుస్తారు కదా. ఈ టీము పని వాళ్ళందరూ తెలుసు కదా, వాళ్ళందరి యొక్క చరిత్ర తెలుసు కదా. అలాగే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఒక సంస్థ వారి అబ్బాయికి అన్నీ ఎలాగ తెలుసుంటాయో, యేసుక్రీస్తుకి కూడా దేవదూతల రూపములో ఇవన్నీ కూడా అనుభవించి తాను నింపేసుకున్నాడు. నోహోవు ఏం చేశాడు? మనం కూడా అంత లోతుకి వెళ్ళాం మనం. నోహోవు ఏం చేస్తే మనకెందుకు? మిర్యాం ఏం చేస్తే మనకెందుకు? ఒక సేవకుడు అలా ఉండకూడదు. ఎందుకంటే అదెంత మనకెందుకు, ఇదంతా మనకెందుకు అంటే, అక్కడ ఉత్తర భారతదేశం మనకెందుకు, ఇక్కడ దక్షిణ భారతదేశం మనకెందుకు, అక్కడ బెంగాల్ మనకెందుకు? అట్టుడికిపోతుందండి. రక్షణ లేదండి. రక్షణ లేకుండా మనం ఉన్నాం. నోహోవు ఒక పనివాడు,
మోషే ఒక పనివాడు, యాకోబు ఒక పనివాడు, అబ్రహాము ఒక పనివాడు. ఇప్పుడు మోషేకి ఏమంటున్నాడంటే, మోషే 2 లక్షల మందిని బయటికి తీసుకొచ్చాడు. నోటి మాంద్యము గలవాడు. తన నోరు ఎలా 40 సంవత్సరాలు ఎలా అయిపోయాడంటే, కొత్త నిబంధన ఏం చెప్తుంది? మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్తుంది. ఎలా అయ్యాడు సాత్వికుడు? కోపం కదా. అయినప్పటికీ తన పనిని కష్టపడి తన పని చేసి 2 లక్షల మందిని కనాను దేశానికి నడిపించడానికి యోషువకి తన బాధ్యతలను అప్పగించాడు. ఇలా జరిగినప్పుడు మనము యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిలో ఉండి, అక్కడ 20 అధ్యాయం సంఖ్యాకాండం 16 వచనం ఏం చెప్తుందంటే, యెహోవాకు మొరపెట్టారు. ఎవరు? మోషేయే, మనమే దేవుడికి మొరపెట్టామండి. దేవా, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, మాకు మా బాధలు చూడవా, మా కష్టాలు చూడవా అని మొరపెట్టినప్పుడు దేవుడు మాట ఏమిచ్చాడంటే, దూతను రప్పించి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించును అని. ఇది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ గల వచనము. ఈ యొక్క వచనము ఎలా వచ్చిందో, ఎక్కడ రాశారో, ఎలా రాశారో, ఏ పరిస్థితిలో రాశారో ఆ గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనం దాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఒక పనివాళ్ళు అందరినీ కూడా సెర్చ్ చేసిన యేసయ్య, పరీక్షించిన యేసయ్య. ఈ యేసయ్య దేవదూతలు మన చుట్టూ ఉన్నారని మనం 34వ అధ్యాయం చూస్తున్నాము. అలాగే ఇక్కడ యేసయ్య ప్రతి ఒక్కరిని పరీక్షించి ప్రార్థన చేశాడు. చెమట రక్తంగా మారేలాగా ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసి తన గురిని నిలుపుకున్నాడు. అదే మనకి ఇప్పుడు ఈరోజు పరిశుద్ధుడు 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 అంటున్నామే. ఇలాగా కొంతమంది చేయరు. ఎందుకు చేయరు? అక్కడ కోపం అండి. చాలా మిస్టేక్ చేశాడు. ఎవరో? మోషే. చాలా మిస్టేకులు చేసి ఏం చేశాడు? బండతో మాట్లాడమంటే కొట్టేశాడు. సరే, మిస్టేక్, ఓకే. పోనీ దావీదు దగ్గర ఉన్న యావాబు ఎలాంటి మిస్టేకులు చేశాడు? ఎవరైనా దేవుడి మాట వింటారండి? వినరు. తన ఇష్టమే కొనసాగాలి. తన రూట్లోనే దేవుడు రావాలి. తన రూట్ తను చెప్పిందే దేవుడు వినాలి. చూడండి, ఇక్కడ మోషే కూడా మిస్టేకులు చేసుకుంటూ 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 వాగ్దాన దేశానికి అడుగుపెట్టకుండా అయిపోయాడు. సరే, దావీదు దగ్గర ఉన్న యావాబు దావీదు మాట ఏమైనా వింటున్నాడా? తాను మిస్టేక్ చేసేస్తున్నాడు. తాను చెప్పినట్టుగా దావీదు వినవలసి వచ్చింది. సరే బాబా, నేను చేసిందే ఇలా కదా, అలా కదా అని ఓపికెట్టుకుంటూ వచ్చాడు. తర్వాత తన కొడుకుకి చెప్తాడు. అవన్నీ పెద్ద పురాణం అనుకోండి. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు తన పనిని, తన విజన్ని, గురిని ముట్టించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తువాయను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు దేవదూతల రూపంలో వచ్చి, అవును తండ్రి, అనుభవాలు నేర్పించాడయ్యా. తన పనివారు ఎవరెవరో తండ్రి గుర్తిరిగాడయ్యా. ప్రార్థన చేశాడయ్యా. ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టాడయ్యా. అవును తండ్రి, తన విజన్, తన మిషనరీ జీవితాన్ని, తన సేవా జీవితాన్ని సిలువ మీద మమ్మల్ని అర్పించుకుని మనకి ఎంతో జీవితాన్ని దారబోసి, ప్రాణమే దారిపోసి, పాపాన్ని తవరేసి అయ్యా ఒక మానవాళిని పరలోక రాజ్యానికి నడిపించాడయ్యా. స్తోత్రాలయ్యా. అయ్యా, ఇంతకన్నా గొప్ప భాగ్యం మాకేం కావాలి? ఈ సందేశం నాయన జీవితాంతం మా హృదయంలో ముద్రింపబడిపోయేలాగా నీ కృపను అనుగ్రహించమని, నీ చిత్తం జరిగించమని, వాక్కు పేలుగా ముద్రించమని, నడవలసిన త్రోలు నడిపించమని
యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.